నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను దేవిక. జూలై 10న మనవాడు కొడుతున్నాడు లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వేసిన బాటలో నాగార్జున స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు అక్కినేని అఖిల్. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో అంచనాల మధ్య సినిమాలు చేసిన అఖిల్ ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లెనిన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది. అందులో భాగంగా తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సందడితో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన నాగార్జున ఈ సినిమా కథ తనకు మొదట వినిపించినప్పటి నుంచే ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పారు. దర్శకుడు నందు మురళీకృష్ణ అబ్బూరు కథ మొత్తం శ్రీరామపురం అనే గ్రామం నేపథ్యంలో సాగుతుందని చెప్పగానే తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం గుర్తుకు వచ్చిందని చెప్పారు. ఇక ఎందుకంటే అది శ్రీరామపురం తమ తండ్రి తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జన్మించిన ఊరని గుర్తు చేసుకున్నారు. ఆ ఒక్క కారణంతోనే ఈ కథ తన మనసుకు మరింత దగ్గరైందని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కేవలం ఒక మాస్ కథ మాత్రమే కాదని రాయలసీమ నేల వాసనతో బలమైన భావోద్వేగాలతో కుటుంబ బంధాలతో ప్రేమతో ప్రతీకారంతో నిండిన ఒక గొప్ప కథ అని వివరించారు. ఇది చూస్తుంటే మహాభారతాన్ని గుర్తు చేసినంత బలమైన కథలా అనిపించిందని నాగార్జున చెప్పడంతో అభిమానులు హర్షధ్వానాలు చేశారు. అయితే మొదట్లో తనకు ఒక చిన్న సందేహం వచ్చిందని నాగార్జున నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు అఖిల్ ఎక్కువగా నగర నేపథ్యంలో అందంగా ఆధునిక యువకుడి పాత్రల్లో కనిపించాడని, అలాంటి అఖిల్ నిజంగా రాయలసీమ యువకుడి పాత్రలో ఒదిగిపోతాడా అనే అనుమానం తనకు కూడా కలిగిందని చెప్పారు. కానీ సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు నాకు అఖిల్ కనిపించలేదు, కేవలం లెనిన్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అంత అద్భుతంగా ఆ పాత్రలో జీవించాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా అఖిల్ గురించి కాదు లెనిన్ గురించే మాట్లాడుకుంటారు. ఇక ఆ పాత్రను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని బయటకు వస్తారు అంటూ తన కుమారుడి నటనపై నాగార్జున ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇక అఖిల్ కెరీర్లో ఈ సినిమా ఒక పెద్ద మలుపు అవుతుందని కూడా నాగార్జున ధీమా వ్యక్తం చేస్తారు. ప్రతి నటుడి జీవితంలో ఒక పాత్ర అతన్ని పూర్తిగా మార్చేస్తోందని, అలాంటి పాత్రే లెనిన్ అవుతుందని అన్నారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడని, శారీరకంగా మానసికంగా పూర్తిగా ఆ పాత్రలో లీనమయ్యారని చెప్పారు. అభిమానులు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్న విజయాన్ని ఈ సినిమా తప్పకుండా అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సినిమాలో కథానాయికగా నటించిన భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమాలో ఆమె పోషించిన భారతి పాత్ర కూడా కీలకమని, కథకు గుండెకాయ లాంటి పాత్రే అది అని చెప్పారు. కేవలం ప్రేమ కథానాయికగా మాత్రమే కాకుండా కథ మొత్తం ముందుకు నడిపించే పాత్రగా ఆమె కనిపిస్తుందని తెలిపారు. ఇక ఆమె నటన కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ గురించి కూడా నాగార్జున మాట్లాడారు. వారితో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందంటూ ముగ్గురు తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్పారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన నటీనటులు ఉండటం వల్ల సినిమాకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశి గురించి కూడా నాగార్జున ప్రశంసించారు. ప్రేక్షకుల అభిరుచి ఏమిటో బాగా తెలిసిన నిర్మాతల్లో నాగవంశి ఒకరని అన్నారు. ఇక సినిమా మీద ఉన్న నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ అంతటా స్వయంగా పంపిణీ బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. ఇక నిర్మాతకు సినిమాపై ఎంత విశ్వాసం ఉంటే మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. చివరిగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన నాగార్జున ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులతో జూలై 10వ తేదీన మనవాడు కొడుతున్నాడు ఈ సినిమా అఖిల్ కెరీర్ ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు అందరూ థియేటర్లకు వెళ్లి ఆశీర్వదించాలి అంటూ పిలుపునిచ్చారు. ఇక నాగార్జున మాటలు వినగానే సభా ప్రాంగణం మొత్తం అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, సంభాషణలు సినిమాపై మంచి అంచనాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక వరుస విజయాల కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు లెనిన్ ఎంత పెద్ద విజయాన్ని అందిస్తుందో చూడాలి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి అఖిల్ పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి జూలై 10వ తేదీన ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.